గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల పట్టణంలో ర్యాపిడో డ్రైవర్ మనోజ్ పై జరిగిన దాడి ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులు మనోజ్ ను గంగా హోటల్ సమీపానికి పిలిపించి అక్కడి నుంచి నంద్యాల పబ్లిక్ స్కూల్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అక్కడ ముందుగానే ఉన్న మరో ఇద్దరితో కలిసి తనపై దాడి చేసి తన దగ్గర ఉన్న నగదు, వాచ్ తో పాటు ఇతర వస్తువులను తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపరీతంగా కొట్టారని మనోజ్ తెలిపారు. తీవ్ర గాయాల పాలైన అతడు సెక్యూరిటీ గార్డ్ ఫోన్ ద్వారా మిత్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు మనోజ్. నేను నంద్యాలలో ఉంటాను. నేను ప్రజెంట్ కార్తీయ మెడికల్ స్టోర్ లో పనిచేస్తాను. డ్యూటీ ముగించుకొని డ్యూటీలో ఉన్నాక ఒక యాప్ అనేది నాకు సెల్లులో కనపడింది. ఆ యాప్ నేను డౌన్లోడ్ చేశాను. ఆ యాప్ డౌన్లోడ్ చేయడంలో ఒక అన్నోన్ పర్సన్ నాకు మెసేజ్ చేశారు, ఇట్లా పని కలుద్దాం, జస్ట్ మాట్లాడదాం, మీతో మాట్లాడాలంటే నేను సరే ఇప్పుడు నేను రాలేను అని ఫోన్ మెసేజ్ పెట్టాను. తర్వాత తను కాల్స్ చేస్తున్నాను, నేను మన కాల్స్ అటెండ్ చేయలేదు. సరే డ్యూటీ అయిపోయాక కలుస్తాను ఎప్పుడు అని చెప్పి డ్యూటీ అయిపోయాక మెసేజ్ చేస్తే నేను ఫలానా చోట ఉన్నా, నువ్వు ఇక్కడికి రా, నేను మీతో కలిసి మాట్లాడదాం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అంటే సరే అని చెప్పేసి నేను బైక్ ఒక చోట పెడితే సినిమా సెంటర్ లో పెట్టాను. తను ఫోన్ మెసేజ్ చేసి వాయిస్ మెసేజ్ నేను ఫలానా గంగా హోటల్ దగ్గరికి రా, నేను ఇట్లా మాట్లాడాలి అని చెప్పి పిలిచాడు. నేను సర్లేని వెళ్ళాను. తను నా బండి ఇట్లా ఎక్కువ లేడానికి ప్రయత్నం మాట్లాడదామని చెప్పాడు. సరే ఎక్కువ ముందు చెరుకట్ట సైడ్ అట్లా చెరుకట్ట దగ్గరికి వెళ్ళాను. నందపూర్ స్కూల్ దగ్గర దేవాలయం దగ్గర ఆపి తన ఫ్రెండ్స్ 4 వేసుకుని వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. కొత్త ప్రాణంతో నన్ను వదిలేసి మళ్ళీ నా షర్టుకున్న రక్తం అంతా చూసి వాళ్ళు వాటర్ తెప్పించి ఇంకో షర్ట్ తీసుకొని వచ్చి వాటర్ తో మొత్తం నా బ్లడ్ కడిగి నా షర్ట్ మార్చి వేరే షర్ట్ వేసి మళ్ళీ నన్ను ఆడ నందపూర్ స్కూల్ ముందర నన్ను వదిలిపెట్టడం జరిగింది. ఆడ నన్ను వదిలిపెట్టేసి నా సెల్ నాకు ఇచ్చేసి సిమ్ములన్నీ తీసేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ నందపూర్ స్కూల్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న నందపూర్ స్కూల్ సెక్యూరిటీ వాళ్ళతో ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయించి ఇట్లా నన్ను ఇలా కొంతమంది 5 మంది కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించినారని చెప్తే మా ఫ్రెండ్స్ సాయి, పరమేశ్ వాళ్ళందరూ వచ్చి నన్ను కాపాడడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేయించారు. కొట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరిని చూడలేదు. డబ్బుల కోసం సార్ 2 లక్షలు అడిగారు. నన్ను ఇక్కడంతా కొడుతూ నేను డబ్బులు ఫోన్ చేయి, ఎవరికైనా ఫోన్ చేసుకోరు కొడక అని చెప్పి నా చాటింగ్ లో కూర్చొని డబ్బుల కోసం అడిగారు. 2 లక్షలు వాళ్ళ చేతికున్న కడంతో నా మొత్తం బాడీని నా ఫేస్ అంతా కొట్టారు. 2 లక్షలు కావాలి మాకు, నువ్వు ఫోన్ చేసుకొని చెప్పి చెల్లిచ్చి ఫోన్ చేయించినారు. ఆ టైంకి అవతల పర్సన్ నాకు ఫోన్ ఎత్తలేదు. వాళ్ళని ఇదివరకు అసలు ఎప్పుడు చూడలేదు సార్, నా లైఫ్ లోనే చూడలేదు వాళ్ళని. నమస్కారం. మా అన్న కుమారుడు మనోజ్ కుమార్ కాతేరి మెడికల్ స్టోర్ లో పనిచేస్తాడు. ఇతను మెడికల్ స్టోర్ లో పనిచేస్తూ డ్యూటీ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ గా ర్యాపిడో
నడిపియాలనే ఉద్దేశంతో రాత్రిపూట ర్యాపిడో కూడా వేస్తున్నానని చెప్పినాడు. ఆ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఆ లోపల ఇతను ర్యాపిడో కోసం వెళ్ళినప్పుడు ఆ యాప్ లో ఏదో డౌన్లోడ్ చేసి అతను కాంటాక్ట్ లోకి వచ్చాడో ఏమి తెలియదు. శివా సెంటర్ నుంచి మా బండిలో పెట్రోల్ అయిపోయింది, పలానా శాతం ఉంది కొత్తపల్లి దగ్గర, నువ్వు మా బండిలో వస్తే ఆ బండిలో పెట్రోల్ వేసుకొని ఆ బండి ఇక్కడికి తీసుకురావాలా, మీకు డబ్బులు ఇస్తాము, ర్యాపిడో కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇతను వాళ్ళ మాట నమ్మి బండిలో ఎక్కిపోయిన తర్వాత మన ములమటం దాటిన తర్వాత ఒక ఏదో వెంచర్లోకి తీసుకుపోయి పోయిన కూడా రాళ్లతో దాడి చేసి దాని మీద కొట్టి చిత్రహితంగా కొట్టి డబ్బులు 2 లక్షలు డిమాండ్ చేశారంట. ఎవరికో ఫోన్లు చేయమని చెప్పి చేస్తే ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళ అవతల వ్యక్తులు ఫోన్ ఎత్తలేదు. ఇతని దగ్గర ఉన్న సిమ్ములు కార్డులు అవన్నీ పడేసి ఇతని షర్టు విప్పి రక్తం గారిన షర్టు విప్పి వాళ్ళు వేరే షర్టు తొడిగించి ఆడ పడేసి వెళ్ళిపోయారు. ఇతను తప్పించుకొని నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ జరిపించారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మా పోలీసు వాళ్ళకు కూడా మేము స్టేషన్ పోయి కంప్లైంట్ చేశాము. ఆ డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఉదయం వస్తామన్నారు, ఉదయం రాలేదు. నిన్నటి దినమున సిఐ గారు వచ్చి ఏదో ఎంక్వైరీ కోసం స్పాట్ కు తీసుకుపోవాలంటే డాక్టర్ గారు డిశ్చార్జ్ అయితే తప్ప తీసుకుపోనికి లేదు అని చెప్పి జరిగిందంట. మేము నిన్న లేము. తర్వాత సిఐ గారు వచ్చి అక్కడ తీసుకుపోయి అన్ని ఇతని వస్తువులు అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి సీసీ కెమెరాలో చూపించడానికి ఇతను ఆ బండి నంబర్ అదంతా మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తే వాళ్ళు డిశ్చార్జ్ అయినాక జాయిన్ కానీ కాదంటే దెబ్బ తగిలిన రోజు నుంచి ఇంతవరకు ట్రీట్మెంటే లేదు అబ్బాయికి. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేదు. ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, తలలో 6-7 కుట్లు పడినాయి, ఇంతవరకు ట్రీట్మెంటే లేదు. డిశ్చార్జ్ అయినాక మేము ట్రీట్మెంట్ ఇవ్వమని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకపోతేనే ఆడ పోవాలని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఏదో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయిన ఒక గంటన్నరకే పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా రమ్మంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోతే ఇంక ట్రీట్మెంట్ స్టార్ట్ కాదు. పోలీసులు మామూలుగా ఆ సారోళ్ళు వచ్చి అధికారులు ఇక్కడికి వచ్చి మామూలుగా తీసుకుంటారు కదా, ఎందుకు ఈ విషయంలో తీసుకోలేదని మాత్రం మేము అడుగుతున్నాం. దయచేసి అబ్బాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.